హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీని వరల్డ్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము వెన్నుండలు. ఈ వెన్నుండలు అతి తక్కువ ఇంగ్రీడియంట్స్లో ఇంట్లోనే ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 kg బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఇది కప్పుల వైజ్ వస్తే మెజరింగ్ కప్తో 3.5 కప్స్ వస్తుందండి. ఇప్పుడు మనం ఇందులో వెన్న యాడ్ చేసుకోవాలి. 1/2 kg బియ్యం పిండికి 150 గ్రాముల వెన్న అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మెజరింగ్ కప్తో ఈ 150 గ్రాములు అంటే ఒక మెజరింగ్ కప్ వస్తుందండి. ఇప్పుడు ఈ వెన్నని మనం పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇది తయారు చేయాలనుకున్నప్పుడు వెన్నని 1 గంట సేపు ముందే బయట పెట్టుకున్నామంటే మనకి పిండిలో ఈజీగా కలిసిపోతుంది. నేను ఇక్కడ హోమ్ మేడ్ బటర్ని యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే సూపర్ మార్కెట్లో తెచ్చుకొనైనా యాడ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ హోమ్ మేడ్ నెయ్యిని పోస్ట్ చేశాను. కావాలంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు ఇందులో వాటర్ ఏమాత్రం యాడ్ చేయకుండా పచ్చిపాలతోనే మనం పిండిని కలుపుకోవాలండి. పచ్చిపాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా రెడీ చేసుకోవాలి. దీనికి కాచిన పాలు కానీ వాటర్ కానీ అస్సలు యూజ్ అవ్వండి. అవి యాడ్ చేశారంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పేలుతాయి వెన్నుండలు అనేది. అందుకని పచ్చిపాలు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోవాలి. నేను తీసుకున్న 1/2 kg బియ్యం పిండికి నాకు 1.5 కప్పు వరకు పచ్చిపాలు అవసరమయ్యాయండి. ఇలా పిండి తయారు చేసుకున్న తర్వాత మనం కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. మనకి వెన్నుండలు అంటే చిన్నగానే ఉంటాయి కదండి, దానికి తగ్గట్టుగా మీరు సైజుని అడ్జస్ట్ చేసుకొని తయారు చేసుకోండి. ఇలాగే మనం వెన్నుండలన్నీ రెడీ చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. మనం మొత్తం పిండిని ఒకేసారి చేసుకోకుండా సగం పిండిని తయారు చేసుకొని సగం పిండిని రెస్ట్ ఇవ్వాలండి. ఎందుకంటే మొత్తం ఒకేసారి చేసుకున్నామంటే మనకు అవి డ్రై అయిపోయి ఆయిల్లో వేస్తే పేలే అవకాశం ఉంటుంది. అందుకని ముందు కొన్ని చేసుకొని వాటిని ఫ్రై చేసుకుంటూ మిగతావి తయారు చేసుకోండి. మనం ఇప్పుడు వీటిని వేడెక్కిన ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని కళాయిలో ఎన్ని పడితే అన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయడం వల్ల అన్నీ కూడా ఒకేలాగా వేగుతాయి. చూస్తున్నారు కదా వీడియోలో, మనకైతే గోల్డెన్ కలర్ వచ్చాయండి. ఈ టైంలో మనం బయటకు తీసుకోవాలి. ఇలాగే మనం మిగిలిన వెన్నుండల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకున్నామంటే ఎక్స్ట్రా ఏమన్నా ఆయిల్ ఉంటే టిష్యూ అబ్జర్బ్ చేసుకుంటుంది. చూసారు కదా, నేనైతే ఇక్కడ అన్నీ ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు మనం వీటి కోసం పాకం తయారు చేసుకుందాం. నేను ఇక్కడ షుగర్తో పాకం తయారు చేస్తున్నానండి. మీరు కావాలంటే బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. మనం పిండి ఎంత తీసుకుంటామో దానిలో 1/2 అనేది షుగర్ తీసుకోవాలి. షుగర్ అయినా బెల్లమైనా. ఇక్కడ నాకు 1/2 కిలో షుగర్ అంటే ఒక మెజరింగ్ కప్తో 1 కప్ వచ్చిందండి. దానిలో ఇప్పుడు మనం 1/2 కప్పు వాటర్ యాడ్ చేసి మనం షుగర్ పాకం పట్టుకోవాలి. మనకి షుగర్ పాకం పట్టుకుంటున్నామండి. ఇక్కడ షుగర్ అయితే పూర్తిగా కరిగిపోయింది. మనం పాకంని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక బౌల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మనం కరిగించుకున్న షుగర్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే పూర్తిగా మెల్ట్ అయిపోయింది పాకం అనేది. మనం ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఉండపాకం రావాలి ఇదనేది. మరొక 2 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నానండి. ఇదైతే పాకం అయితే తయారవుతుంది కానీ ఇంకా ఉండలాగా రావట్లేదు. ఇంకొక 2 నిమిషాలు మరిగించామంటే మనకి పాకం అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా కొంచెం వేసి మనం ఫింగర్స్తో దీన్ని దగ్గరికి తీసుకొని బాల్ లాగా చేసామంటే మనకి బాల్ ఫామ్ అవ్వాలి. ఇలా బాల్ ఫామ్ అయితే మనకి పాకం రెడీ అయిపోయినట్టేనండి. ఈ టైంలో మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న వెన్నుండల్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది కొంచెం టైం గడిస్తేనే మనకి పాకం అనేది గట్టిపడిపోయి వైట్గా తయారైపోతుంది.
అందుకని వెంటనే మిక్స్ చేసుకోండి. చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది కదండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. 3 to 5 మినిట్స్కే మనకి పాకం అనేది గట్టిపడిపోయి ఇలా వైట్గా తయారవుతాయండి. చూసారు కదా, మనకి వెన్నుండలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. ఇవి చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. కాకపోతే పిండి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. వెన్నలో వాటర్ కంటెంట్ ఉండకుండా చూసుకోవాలి. పచ్చిపాలని మాత్రమే యాడ్ చేయాలి. అండ్ వెన్నలో మనకి మజ్జిగ పలుకులు ఉన్నా కానీ ఇవి పేలే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి.